రాత్రి 11 గంటలు. హైదరాబాద్ నగరం మొత్తం లైట్లతో మెరిసిపోతుంటే ఒక పెద్ద కార్ నెమ్మదిగా ఓ 5 స్టార్ హోటల్ ముందు ఆగింది. కార్ డోర్ ఓపెన్ అయ్యింది. బ్లాక్ సూట్లో, చేతికి ఖరీదైన వాచ్, కళ్లలో ధైర్యం. అతనే అర్జున్. అతను దిగగానే చుట్టూ ఉన్నవాళ్లు గౌరవంగా చూస్తున్నారు. హోటల్ మేనేజర్ కూడా పరుగెత్తుకుంటూ వచ్చి వెల్కమ్ సర్ అని చేతులు జోడించాడు. అర్జున్ చిన్నగా నవ్వాడు. కాని ఆ నవ్వు వెనకాల ఎన్నో గాయాలు దాక్కుని ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం అదే అర్జున్. కాని పరిస్థితి వేరు. చిన్న గ్రామం, పేద ఇల్లు, వర్షం పడితే పైకప్పు కారేది. అర్జున్ తండ్రి రైతు. పంటలు పండక అప్పులు పెరిగిపోయాయి. ఒకరోజు గ్రామంలోని పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి ఇంకో నెల టైం ఇవ్వండి అన్నా అని అర్జున్ తండ్రి వేడుకున్నాడు. కాని వాళ్ళు నవ్వేశారు. డబ్బు లేనివాడికి గౌరవం ఎందుకురా అన్న ఒక్కమాట అర్జున్ గుండెల్లో బలంగా పడింది. ఆ రోజు రాత్రి అతని తండ్రి నిశ్శబ్దంగా ఏడుస్తుండటం అర్జున్ చూశాడు. అప్పుడు మొదటిసారి అతనికి అర్థమైంది, పేదరికం కంటే దారుణమైనది మనిషిని చిన్నచూపు చూడటం. కాలం గడిచింది. అర్జున్ చదువు ఆపలేదు. పగలు కూలీ పని, రాత్రి స్ట్రీట్ లైట్ కింద చదువు. చాలామంది ఎగతాళి చేశారు. నీలాంటివాడికి పెద్ద కలలేంటి? నీ పరిస్థితి నీకు సరిపోతుంది అన్నారు. కాని అతని అమ్మ ఒక్క మాట మాత్రమే చెప్పేది, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని మనసు ఓడిపోకూడదు బిడ్డా. ఆ మాటే అతని బలం అయ్యింది. ఒకరోజు అర్జున్ నగరానికి వెళ్ళాడు. మొదట్లో పని దొరకలేదు. చాలా రోజులు ఆకలితో గడిపాడు. ఒక హోటల్లో ప్లేట్లు కడిగేవాడు. అక్కడికి వచ్చే వాళ్ళు అతన్ని పనివాడిలా మాత్రమే చూసేవారు. ఒకరోజు ఓ కస్టమర్ టీ కప్పు కిందపడేసి, నీలాంటివాళ్లు బ్రతకడం కూడా వేస్ట్ అన్నాడు. ఆ మాట విన్న అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని తలవంచలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, తన పరిస్థితి తాత్కాలికం, తన లక్ష్యం శాశ్వతం. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ చిన్నగా ఓ మొబైల్ షాప్ ప్రారంభించాడు. రోజుకు ఒక కస్టమర్ వచ్చినా సంతోషపడేవాడు. అతని నిజాయితీ, కష్టం చూసి నెమ్మదిగా వ్యాపారం పెరిగింది. చిన్న షాప్ పెద్ద కంపెనీ అయింది. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. ఒకరోజు అతని గ్రామంలో పెద్ద ఫంక్షన్ జరిగింది. అందరూ ఒక పెద్ద బిజినెస్ మాన్ వస్తున్నాడని ఎదురుచూస్తున్నారు. లగ్జరీ కార్ ఆగింది. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కార్ నుంచి దిగింది అర్జున్. ఒకప్పుడు అతన్ని అవమానించిన వాళ్లే ఇప్పుడు అర్జున్ బాబూ, ఎలా ఉన్నారు అని గౌరవంగా మాట్లాడుతున్నారు. అర్జున్ నిశ్శబ్దంగా నవ్వాడు. ఎందుకంటే అతనికి తెలుసు, డబ్బు మారలేదు, మారింది మనుషుల ప్రవర్తనే. ఎన్నప్పుడే అతన్ని ఒక వృద్ధుడు దగ్గరికి వచ్చి అడిగాడు, నిన్ను అవమానించిన వాళ్లమీద కోపం లేదా బాబూ? అర్జున్ కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత చిన్నగా అన్నాడు, కోపం లేదు తాతయ్య. ఎందుకంటే వాళ్లు నాకు ఒక గొప్ప పాఠం నేర్పారు. ఏమిటది? అర్జున్ కళ్లలో తడి మెరిసింది. డబ్బు ఉన్నప్పుడు దగ్గరకు వచ్చే వాళ్లకంటే డబ్బు లేనప్పుడు మనతో ఉండేవాళ్లే నిజమైన మనుషులు అని. క్లైమాక్స్ ఆ రోజు గ్రామంలో అర్జున్ ఒక పెద్ద పని చేశాడు. అప్పుల వల్ల చదువు ఆపేసిన పిల్లల కోసం ఉచిత పాఠశాల నిర్మించాడు. రైతుల కోసం సహాయం ప్రారంభించాడు. ఎందుకంటే అతను పేదరికం బాధను అనుభవించాడు. చివరి మాట, జీవితంలో డబ్బు చాలా ముఖ్యం. కాని డబ్బు వచ్చిన తర్వాత కూడా మనసు మారకపోవడం. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చినవాడు డబ్బు విలువ మాత్రమే కాదు, మనుషుల అసలు రంగు కూడా చూస్తాడు.